హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు కవిత కిచెన్. ఈరోజు మన వీడియోలో ఉల్లి పెసరట్టు చేశానండి. ఎప్పుడు క్రిస్పీగా ఉండాలంటే ఇలా చేసుకోండి. బాబాయ్ హోటల్ స్టైల్లో చేశాను. చాలా బాగుంటుంది. ఒకటి తినేవాళ్ళు 4 తింటారండి. అంత కమ్మగా ఉంటుంది. నేను ఎలా చేశానో ఈ వీడియో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసలు తీసుకున్నానండి. కొలతలు కరెక్ట్గా ఉండాలి. తర్వాత పావు కప్పు రైస్ తీసుకున్నానండి. మనకు రేషన్ బియ్యం ఉంటుంది కదా, అవి తీసుకున్నాను. పావు కప్పే తీసుకోవాలండి ఎప్పుడైనా. ఇలా వాటర్ వేసుకొని 3 లేదా 4 సార్లు కడుక్కోవాలి. తర్వాత వాటర్ మునిగేంతగా వేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం మనకు పెసలు మునిగేంతగా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. నేను ఇక్కడ ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి. అంటే ఈరోజు నైట్ 10 o'clock నానబెట్టానండి. నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయింది. కనీసం టైం లేని వాళ్ళు కనీసం ఒక 5 లేదా 6 గంటలను నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు పెసరట్టు చాలా బాగుంటుంది. క్రిస్పీగా రావాలంటే ఇలా చేసుకోండి. ఒక మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం నానబెట్టిన పెసలను వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలండి. 1 ఇంచు దాకా తీసుకున్నాను. ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 5 లేదా 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. తర్వాత మనము ఇప్పుడేనండి వాటరు చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ పట్టుకోవాలి. మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి. మరి ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దండి, అప్పుడు బాగుండదు. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. మనకు పెసరట్టు మంచి కలర్ రావాలంటే పసుపు వేసుకోవాలండి, లేకపోతే అది మీ ఆప్షనల్. నేనైతే మంచి కలర్ కనిపించాలి, బాగుంటుందండి. ఇలా పసుపు వేస్తే పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ చక్కెర కూడా వేసానండి. క్లిప్ మిస్ అయింది. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనము చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ పెసరట్లోకి పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. పల్లీలు లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మంచిగా దూరగా వేగాలండి. ప్రతి పల్లి వేగాలి. అప్పుడే మనము బాగుంటే టేస్ట్ ఉంటుంది. హైలో పెడితే మాడినట్టయి లోపల వేగదు పల్లి. అందుకనే లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పల్లీలు కూడా మంచిగా మనకు తెలిసిపోతుంటుంది. మంచి వాసన వస్తుంటుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చక్కగా వేగుతుందండి. చూడండి, చక్కగా వేగినాయి కూడా. ఇప్పుడు చల్లార్చుకోవాలి పల్లీలని. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చాలామందికి తెలుసు పెసరట్టు, కానీ ఈ స్టైల్లో చేయండి. బాబాయ్ హోటల్ వాళ్ళు ఇదే పద్ధతిలో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉంటేనే చట్నీ బాగుంటుంది. నేను కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను పచ్చిమిర్చిని. పచ్చిమిర్చి ఎప్పుడైనా ఫస్ట్ మనకు ఆయిల్లో కాకుండా ఇలా ఫ్రై చేసుకోండి. ప్యాన్ పైన మంచిగా చక్కగా ఫ్రై అయిపోయినాకనే ఆయిల్ వేసుకోండి. ముఖం మీద చిల్లకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఆయిల్ వేయగానే ఒకటేసారి అన్నీ మంచి కలర్ వచ్చేస్తుంది, బంగారు రంగు కలర్. చూడండి, టైం ఎక్కువ పట్టదు, ముఖం మీద కూడా చిల్లదండి. సేఫ్టీ. చాలామంది తెలియదు అసలు, అందుకని చెప్తున్నాను. చూడండి, ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇలా మనకు ఫ్రై అయిపోయింది కదండి. ఫ్రై అయిపోయాక ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా తీసుకున్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పచ్చిమిర్చిని. తర్వాత ఒక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది చట్నీలోకి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. తర్వాత కొద్దిగానే అండి చింతపండు తీసుకున్నాను. మనకు పల్లి చట్నీలోకి ఖచ్చితంగా చింతపండు వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, మనకు చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు పోపును పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి
మనం ముందుగా వేయించుకున్నాం కదా పల్లీలు, ఆ ప్యాన్లోకి నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్ర ఆవాలు మంచిగా చిటపట అన్నాకనే ఒక 3 లేదా 4 అలా చుంచి వేస్తున్నాను ఎండుమిర్చిని. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చిన్న టిప్ అండి, మనకు చట్నీ అనేది మనకు క్రిస్పీగా ఉండాలంటే పోపు చల్లారినాకనే వేసుకోవాలి, వెంబటే వేసుకోవద్దు. అప్పుడే మనకు మంచిగా పెసరట్లోకి ఇలా తింటుంటే కూడా నోటికి బాగుంటుందండి. ఎండుమిర్చి కానీ కరివేపాకు కానీ ఇలా చేయండి. తర్వాత ప్యాన్ వేడి చేసుకోవాలి, కొంచెం ఆయిల్ అలా చిలకరియాలండి మనకు ప్యాన్ పైన. అప్పుడే మనకు దోశ అనేది పెసరట్టు అనేది ఏదైనా మంచిగా వస్తుంది. ఇలా మనం ఒక గరిటె లేకపోతే ఒక బౌల్ ఉంటే ఏది ఉంటే అది తీసుకొని దోశలాగా వేసుకోవాలి. ఈలోపు నేను ముందే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఉల్లి పెసరట్టులోకి మెయిన్ ఉల్లిపాయలే అండి. ఇలా మంచిగా కట్ చేసుకున్నాక అల్లం ముక్కలు వేసుకున్నాను, తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి సన్నగా తరుక్కొని, తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఉల్లి పెసరట్టు, ఇలా చేసుకోండి, అసలు మర్చిపోలేము. తర్వాత నూనె వేసుకున్నాను. మనకు పెసరట్టు తొందరగా కుక్ కాదండి, ప్యాన్ను అటు ఇటు తిప్పుతూ ఉండాలి, కొంచెం టైం పడుతుంది. దోశలా కాదు, మనం దోశకేమో తొందరగా కుక్ అవుతుంది కానీ పెసరట్టు తొందరగా కుక్ కాదండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకోవాలి ప్యాన్ని, టైం పడుతుంది. చూడండి ఇక్కడ మంచి కలరు, మంచి బంగారు లేదా రంగు కలర్ వచ్చింది కదండి, ఇలా రావాలి, అప్పుడే బాగుంటుంది. ఇక్కడ ప్లెయిన్గా కూడా వేస్తున్నాను. అలా తినేవాళ్ళు అలా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ప్రతి దోశ క్రిస్పీగా రావాలంటే ఇలా చేసుకోండి. మనము షుగర్ యాడ్ చేసాం కాబట్టి సీక్రెట్ కూడా అదేనండి, క్రిస్పీగా ఉంటుంది. మనం వేసుకుని ఒక 10 మినిట్స్ ముందు షుగర్ వేసుకొని చేసుకోవాలి. చూడండి మంచి బంగారు కలర్ వచ్చింది కదా. అన్ని దోశలు కూడా ఇలానే ఎంజాయ్ చేయాలండి, చాలా బాగుంటుంది. బాబాయ్ స్టైల్, హోటల్ స్టైల్ దోశ రెడీ అయిపోయిందండి. పెసరట్టు, ఉల్లి పెసరట్టు కూడా సూపర్గా ఉంటుంది. ఇలా పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో సూపర్ అండి, ఇంకా మాటల్లో చెప్పలేము. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చిందా అండి? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.